అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూమరాలజీ ఒక పురాతన అధ్యయనం. మన వ్యక్తిత్వాలు, ప్రవర్తనలు, మన కెరియర్ యొక్క మార్గాలు, మన పుట్టిన తేదీల నుండి తీసుకోబడిన సంఖ్యల ప్రభావాన్ని పరిశీలిస్తుంది. ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారు సంఖ్య 1తో అనుసంధానించబడుతుంది. ఈ సంఖ్య సూర్యుని శక్తితో ప్రతిధ్వనిస్తుంది. ఇది నాయకత్వం, విశ్వాసం మరియు సృజనాత్మకతను సూచిస్తుంది. ఈ ప్రత్యేకమైన సంఖ్యా లక్షణాన్ని కలిగి ఉన్న వ్యక్తుల స్వభావం మరియు భవిష్యత్తు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1, 10, 19 మరియు 28 తేదీలలో జన్మించిన వారు 1 సంఖ్యతో శక్తివంతమైన సంబంధాన్ని పంచుకుంటారు. ఇది వారి ప్రధాన లక్షణాలను మరియు జీవిత ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ తేదీలలో జన్మించిన వ్యక్తుల యొక్క బలాలు, బలహీనతలు, లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1వ సంఖ్య కొత్త ప్రారంభాలు, వ్యక్తిత్వం మరియు నాయకత్వాన్ని సూచిస్తుంది. ఈ సంఖ్యతో అనుసంధానించబడిన వ్యక్తులు సాధారణంగా బలమైన ఉద్దేశ భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీరు సహజంగా జన్మించిన నాయకులుగా ఉంటారు. వీరు తాము చేసే ప్రతి పనిలోనూ ముందంజ వేయడానికి ప్రయత్నిస్తారు మరియు తరచుగా మార్గదర్శక లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక 1వ తేదీలో జన్మించిన వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1వ తేదీలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రులు, స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆశయాలు కలిగిన వారు మరియు శోధన శక్తి కలిగి ఉంటారు. వారు ఇతరులను అనుసరించడానికి ఇష్టపడరు. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా నాయకత్వాన్ని వహించడానికి ఇష్టపడతారు. ఇక 1వ తేదీలో జన్మించిన వ్యక్తుల యొక్క బలాలు. బలమైన నాయకత్వ నైపుణ్యాలను కలిగి ఉంటారు. అధిక స్థాయి ఆశయాలు మరియు ప్రేరణను కలిగి ఉంటారు. తెలివిగా సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇక 10వ తేదీలో జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలు. 10వ తేదీన జన్మించిన వారు ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్ను కలిగి ఉంటారు. వీరు మారుతున్న పరిస్థితులను బట్టి సర్దుబాటు చేసుకోగలిగే గుణాన్ని కలిగి ఉంటారు. తద్వారా వారు ప్రతిష్టాత్మకంగా మరియు సరళంగా ఉంటారు. 10వ తేదీన జన్మించిన వారి యొక్క బలాలు. అద్భుతమైన దృష్టి మరియు దూరదృష్టి కలిగిన వారు. వీరు ఏ విషయంలోనూ ఇతరుల మీద ఆధారపడడానికి ఇష్టపడరు. స్వతంత్రంగా ఉండడానికే కృషి చేస్తారు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, దృఢత్వం వీరికి ఉంటుంది. ఇక 19వ తేదీన జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలు. 19వ తేదీలో జన్మించిన వ్యక్తులు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. వీరు ఏ పని చేయాలన్నా దృఢ సంకల్పంతో మొదలుపెట్టి విజయాలు సాధించే వరకు శక్తివంతమైన కృషిని చేస్తారు. తరచుగా వారి జీవితంలో వచ్చే ముఖ్యమైన అడ్డంకులను అధిగమిస్తారు. అయితే వారు నిరంతరం తమ సవాళ్ల ద్వారా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తారు. ఇక 19వ తేదీలో జన్మించిన వారి యొక్క బలాలు. వీరు అత్యంత దృఢ నిశ్చయం మరియు పట్టుదల కలిగిన వారు. బలమైన సమస్యలు పరిష్కరించడంలో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఇక 28వ తేదీలో జన్మించిన వ్యక్తుల ప్రత్యేక వ్యక్తిత్వ లక్షణాలు. 28వ తేదీలో జన్మించిన వారు సహజ వ్యవస్థాపకులు. వీరు సృజనాత్మకంగా ఉంటారు మరియు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరి సృజనాత్మకత మరియు ఆచరణాత్మక కలయిక వారిని వ్యాపారంలోనూ నాయకత్వంలోనూ ముందుకు వెళ్ళేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఇక 28వ తేదీలో జన్మించిన వారి యొక్క బలాలు. వీరు అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ఎదగగలరు. బలమైన నిర్ణయాలు తీసుకోగలరు. సృజనాత్మకత మరియు భవిష్యత్తును అంచనా వేయడంలో దిట్టలు. చూశారు కదండి, ఈ వీడియోలో మనం 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలు, వారి యొక్క బలాలు గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.